విద్యార్థులు చాటిన సత్తా జిల్లాకు 9 అవార్డులు లభించాయి. ఆ లభించడం వల్ల జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎంతో అభినందనలు తెలుపుతా ఉన్నారు విద్యార్థులకు. ఆ విద్యార్థులకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి అనే అంశంపై జిల్లా విద్యా అధికారి వెంకటేశ్వర సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, విద్యార్థులకు 9 అవార్డులు రావడం వల్ల అభినందనలు ఎలా తెలుపబోతా ఉన్నారు విద్యార్థులకు? చాలా సంతోషము. మనము జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ 95 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ 95 విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ప్రాజెక్ట్స్ తయారు చేశారో అత్యుత్తమైనటువంటివి మనము ఈ నెల 7-8 తేదీన వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులను వివిధ న్యాయ నిర్ణేతల ద్వారా రాష్ట్ర స్థాయికి 9 ప్రాజెక్టులను మనం ఎంపిక చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ స్థాయి పిల్లలు చేసినటువంటివే, ఈ స్కూల్స్ నుంచి సెలెక్ట్ అయినటువంటి పిల్లలే. కాబట్టి ప్రతిభతో వాళ్ళంతా కూడా మరి రాష్ట్ర స్థాయికి ఎంపిక కడుతుంది. కొత్త ఇన్నోవేషన్స్ తోటి వాళ్ళు తయారు చేసినటువంటి ప్రాజెక్టులు. మరి అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో మన జిల్లా పేరు నిలబెడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి తర్వాత మరి వాళ్ళను సైంటిఫిక్ టెంపర్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో కూడా మళ్ళీ అగైన్ జపాన్ కూడా పంపించేసి ప్రభుత్వము వారిలో అక్కడ ఏదైనా సైన్స్ పరంగా తర్వాత కొత్తవి ఏమనంటే వాళ్ళ ఆలోచనలో వచ్చే విధంగా ఈ ఒక ఎక్స్పోజర్ విజిట్ అనేటువంటిది జపాన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రతిభ దాగి ఉందో వాళ్ళందరూ వెలికి తీసేటువంటి ప్రయత్నం జిల్లా విద్యాశాఖ తరఫున చేస్తూ ఉన్నాం. కాబట్టి మన జిల్లా నుంచి ఎంపికైనటువంటి పిల్లలందరూ కూడా మరి జిల్లా విద్యాశాఖ తరఫున మనమంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు పూజ కానీ 9th క్లాస్ అమ్మాయి జెడ్పిహెచ్ఎస్ కాన్సన్పల్లి, ఈ అమ్మాయి తయారు చేసినటువంటి ప్రాజెక్టు త్రినేత్రం అనేటువంటి తయారు చేసింది. అదేవిధంగా స్రవంతి అని 10th క్లాస్ సేమ్ స్కూలే జెడ్పిహెచ్ఎస్ కాన్సన్పల్లి అమ్మాయి, ఈమె వచ్చేసి సులభంగా డెస్క్లను శుభ్రపరిచేటువంటి యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వైభవ్ యాదవ్ జెడ్పిహెచ్ఎస్ నందికంది, మరి వీళ్ళు సులభంగా విత్తనాలు నాటే యంత్రాన్ని కనుగొనడం జరిగింది. అదేవిధంగా దుర్గనాగ వర్షిత అనేటువంటిది అమ్మాయి, ఆమె ఎంజేపీటీ స్కూలు ఆర్సుపురం సంబంధించినటువంటి అమ్మాయి, ఈమెను ధ్వని ఆధారిత పిల్లల భద్రత అనేటువంటిది పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఇక అజయ్ జెడ్పిహెచ్ఎస్ కృష్ణాపూర్ కల్హేర్ మండల అబ్బాయి, ఆ అబ్బాయి కరోనా యూవీ లైట్ రూమ్ శానిటేషన్ రోబోట్ను ఒకటి తయారు చేయడం జరిగింది. ఇది ఏదైతే విద్యార్థులు చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాజెక్టులు చూసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గుర్తించినట్టు సైన్స్ ఫేర్లో గుర్తించినటువంటి 9 పథకాలు సంగారెడ్డి జిల్లాకు రావడం అనేది చాలా గొప్ప విశేషం. విద్యార్థులకు ప్రోత్సహించడమే మా లక్ష్యంగా మేము ముందుకు తీసుకువెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా మేము పోరాడతాం. విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా మేము రాష్ట్ర స్థాయి లెవెల్ దాకా తీసుకెళ్లి పథకాలు సాధిస్తామని చెప్పేసి మన జిల్లా అధికారి వెంకటేష్ గారు తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ నర్సింగ్తో వీరన్న, సంగారెడ్డి.